మరణాంతరం ఒకరు నేత్రదానం చేస్తే నలుగురు కార్నియా అందులకు చూపు నిలవవచ్చని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై ఏడుకొండలరావు తెలియజేశారు. ముఖ్యంగా నేత్రదాతల సౌకర్యం కోసం ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కార్నియా కేంద్రం ప్రారంభించామని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం ఒంగోలు నందు సక్షం భారత్ సంస్థ తరపున దివ్యాంగులు నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవ అవగాహన ర్యాలీని డాక్టర్ ఏడుకొండలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా అందుల ఆశా జ్యోతి లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి అర్చన మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరిగే నేత్రదాన అవగాహన పక్షోత్సవాల సందర్భంగా నేత్ర అవయ శరీరదాన దాతలుగా ప్రజలు తమ పేర్లు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరారు. సక్షం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు సిహెచ్ రామాంజనేయులు మాట్లాడుతూ దివ్యాంగులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు నేత్రదాతలై అందుల జీవితాలకు వెలుగునివ్వాలని కోరారు. సక్షం ప్రకాశం జిల్లా కార్యదర్శి జి అంజిరెడ్డి మాట్లాడుతూ సక్షం భారత్ సంస్థ దేశవ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. సక్షం కంటి విభాగం బాధ్యులు డి మల్లికార్జున వరప్రసాద్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన దివ్యాంగులు ర్యాలీలో పాల్గొన్నారని, నేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని తెలియజేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తానరావు, ప్రకాశం అవయవదాతల ఐక్యవేదిక కన్వీనర్ జి నాగేశ్వరరావు, ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వర్లు, అయ్యప్పమాల గురుస్వామి, ఎంవి రమణయ్య, మర్రిపూడి ఏడుకొండలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేత్రదాన్ సార్ ముందుకు రండి. నేత్రదానం చేయండి, అందరికి సూపర్ ఇవ్వండి, నేత్రదానం చేయండి, అందరికి సూపర్ ఇవ్వండి, నేత్రదానం చేయండి, అందరికి సూపర్ ఇవ్వండి. నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం. జీతే జీతే రక్తదాన్, జాతే జాతే రక్తదాన్. నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. సత్యం భారత్, సమగ్ర భారత్, సత్యం భారత్, సమగ్ర భారత్, సత్యం భారత్, సమగ్ర భారత్, సత్యం భారత్, సమగ్ర భారత్. నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్, జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్, జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్. నేత్రదానం చేయండి, నేత్రదానం చేయండి, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. జీతే జీతే రక్తదాన్, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం, నేత్రదానం మహాదానం. నేత్రదానం చేయండి, అందరికీ చూడనివ్వండి. అందరికీ నమస్తే అండి. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతున్నాను. ఇవాళ ముఖ్య ఇక్కడ రావటము, అందరూ సమావేశం అవ్వటము, మీ ముందు ఉండటానికన్నా ముఖ్య కారణం ఏంటంటే నేత్రదానం యొక్క పక్షోత్సవాలు జరుగుతున్నాయండి. ఆగస్టు 28 నుంచి 25 నుంచి సెప్టెంబర్ 8 దాకా 8 వరకు పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం నేత్రదానం గురించి. సో ఆ నేత్రదానం మీద అవేర్నెస్ అంటే అవగాహన కలగజేయాలన్న ఉద్దేశంతో సక్షం సభ్యులందరూ ఇవాళ ఇక్కడ నుండి నెల్లూరు బస్టాండ్ దాకా ర్యాలీలాగా నిర్వర్తిస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు బెయిలీ గారికి కూడాను
పుష్పోత్సవం అంటే గార్లాండింగ్ కూడా చేయటం జరిగింది. సో అందులో ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 15 రోజులు నేత్రదానం గురించి అవగాహన కనుక కల్పిస్తే దాని మీద ఎవరికి ఏమీ అంత అవగాహన లేని వాళ్ళు కూడాను ముందుకు వచ్చి వాళ్ళ యొక్క కార్నియా డొనేట్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశం. దానివల్ల ఎన్నో వేల మందికి అంటే ఇందాక అన్నారు కదా, దాదాపు 4-5గురికి మనం చూపునిచ్చే అవకాశం ఉంటుంది ఒక కార్నియా వల్ల. సో దయచేసి ఏంటంటే అందరూ, నేను పుర ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రిన్సిపాల్గా అందరూ ముందుకు వచ్చి నేత్రదానాన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేసి వాలంటరీగా అంటే కార్నియా బ్యాంకులో మీరు రిజిస్టర్ అవ్వండి. దానివల్ల ఏంటంటే ఎన్నో లక్షల మందికి చూపునిచ్చే అవకాశం ఉంటుంది. సో మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడాను నేత్రదానానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడాను క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే దాతలు కనుక ఇవ్వాలనుకుంటే మా ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసి డాక్టర్ వసంత, డాక్టర్ సత్యవతి మేడము కనుక కలిస్తే మేము ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళతో టైఅప్ చేసుకోవడం జరిగింది. ఎమ్మటే మేము వితిన్ 1-2 అవర్స్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని పిలిపించి ఎవరైతే బాడీ కానీ ఏదన్నా ఎవరన్నా ఉంటే బ్రెయిన్ డెడ్ కానీ లాంటి పేషెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క కార్నియా డొనేట్ చేయించి తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అలా రిలేటివ్స్ వెళ్ళిపోవచ్చు. అలాగే అలాంటి కార్నియాను కూడాను మనము ప్రిజర్వ్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు ఉన్నటువంటి అర్హులకి అది ఆ కార్నియా డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మా మెడికల్ కాలేజ్లో కూడాను ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్లో గత వారం రోజుల నుంచి నేత్రదానం యొక్క పక్షోత్సవాలు జరుపుకుంటున్నాము. మా స్టూడెంట్స్కి కానీ అలాగే ఆప్థల్మాలజీలో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ లేకపోతే ఇంకా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ రోజుకొక కార్యక్రమం చేసుకుంటున్నాము. ఒకరోజు ఎలక్యూషన్ అని, ఒకరోజేమో వ్యాసరచన అని, ఇంకో రోజు డ్రాయింగ్ పోటీలు, ఇలా అన్నీ జరిగి లాస్ట్ డేరు అంటే ఇందాక అనుకున్నాం కదా సెప్టెంబర్ 8వ తారీఖు ఆ రోజున ముగింపు ఉత్సవాలు జరుపుకుంటూ విజేతలందరికీ ఆ రోజు బహుమతి ప్రదానం జరుగుతుంది. సో నేను యొక్క ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రవాసులందరికీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్గా, ఒక మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా నేను చెప్పేది ఏంటంటే దయచేసి నేత్రదానానికి డొనేట్ చేయడానికి ముందుకు రండి. ముందుకొచ్చి ఎన్నో అభాగ్య జీవులు, అది దృష్టి లేకుండా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడాను మీరు ఒక చేయూతనివ్వండి. వాళ్ళకి బంగారు రంగుల ప్రపంచాన్ని మీరు అందజేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సక్షం సంస్థ ద్వారా నేత్రదాన పక్షోత్సవాల భాగంగా గౌరవ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు జరుగుతున్నటువంటి వారోత్సవాలకి మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినందుకు మొదటగా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా మనము అందులో ఆరాధ్య దేవుడైనటువంటి లూయి బ్రెయిల్ గారికి మనము గార్లాండ్ వేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం మహాదానం అని ఇప్పుడే మన అందరూ కూడా చెప్పుకున్నారు. ఇలాంటి నేత్రదానం మహాదానం అనేటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఈ నేత్రదానం అనేది ప్రతి ఒక్క అందులలో వెలుగుని నింపిన వాళ్ళు అవుతారు. సడన్ డెత్లైనటువంటి గారు లేదా స్వచ్ఛందంగా కూడా చాలామంది కూడా అన్ని భాగాలలో అనేటువంటి నేత్రాలని, హార్ట్ని కూడా మనము హాస్పిటల్లో చూస్తూనే ఉంటాము. ఇవన్నీ కూడా మనము ఇస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇలాంటి నేత్రదానం చేసి ఎంతోమంది అందులలో వెలుగు నింపి వారి బంగారు భవిష్యత్తుకు బాట నిలపాలని నేను ఇక్కడ సభాముఖంగా కోరుతున్నానండి. నేను దివ్యాంగులకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఇలాంటి అందులలో చాలామందిని చూస్తుంటాము. వీళ్ళకి ఎన్నో విషయాలలో చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళు అలాగే దూసుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళకి ఎవరికైనా సరే నేత్రదానం అనేది చేస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తుకు పాటుపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లికార్జున అండి. సక్షం ప్రకాశం డిస్ట్రిక్ట్ రిక్వెస్ట్ మాట్లాడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవగానే కాదనకుండా వచ్చినందుకు మన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ మేడం అర్చన గారికి, మారెల సుబ్బారావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మాతోటి సహోదరులు కూడా చాలా వ్యయ ప్రయాసాలు కోరి వచ్చినందుకు వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ర్యాలీ మన ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన సక్షం ప్రకాశం డిస్ట్రిక్ట్ ర్యాలీ నిర్వహించదలిసింది. ఈ
ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సక్షం భారత్, అందరికీ నేత్రదాన పక్షోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మహోన్నతమైనటువంటి ఆశయంతో ఎవరైతే అంధత్వంతో కార్నియా అంధత్వంతో జీవితాన్ని గడపలేక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరికీ కూడా మరణానంతరం వాళ్ళ కార్నియాలు దానం చేసి వాళ్ళకు చూపునివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు. మొదటగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్నియా అంధత్వంతో బాధపడే వాళ్ళకి అందులో కూడా తమ నేత్రాలను దానం చేయవచ్చు. అది మొదటగా తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు ఇచ్చే 2 కార్నియాలు కూడా నలుగురు అందులకు ఉపయోగపడతాయి. వాళ్ళు ఈ లోకాన్ని రంగుల ప్రపంచాన్ని చూసేదానికి ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే నేత్రదానం చేసినప్పుడు మీ శరీరం ఏదన్నా వికారం గురవుతుందనో అంధవికారంగా తయారవుతుందనో అట్లాంటి భ్రమేం పడవద్దు. ఎందుకనంటే కంటి లోపల పారదర్శకమైనటువంటి కార్నియా పొరను మాత్రమే సేకరిస్తారు ఈ కార్యక్రమంలో. ఆ పారదర్శకమైన కార్నియా పొరని నలుగురు అందరికి చూపునిచ్చేదానికి ఉపయోగపడుతుంది. మన శరీరాన్ని మట్టిలో కలవడమో అగ్నికి ఆహుతి చేయడమో కరెక్ట్ అవుతుందా? అదే మన శరీరము నలుగురు అందులు ఈ లోకాన్ని చూసేదానికి ఉపయోగపడతా మనం చిరంజీవులుగా ఆ నలుగురి కళ్ళల్లో కనుక బతుకుతున్నామంటే అంతకంటే ఈ జీవితానికి సార్థకత ఉంది. కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి, మోటివేట్ అవ్వాలి. కార్నియా అంధత్వాన్ని భారతదేశం నుంచి పారద్రోలాలి. ఎందుకనంటే భారతదేశంలో దాదాపు 3% దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగుల సమగ్ర ఉన్నతి లేకుండా, సమగ్ర వికాసం లేకుండా దేశం యొక్క సమగ్ర వికాసం సాధ్యం కాదు. అందరితో పాటు వీళ్ళు కూడా అభివృద్ధి చెందినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి దీనికి కూడా అందరూ కూడా సహకరించాలి. నేత్రదానం చేసి జీవితాన్ని పునీతం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేత్రదాన ప్రాధాన్యత గురించి పెద్దలు వివరించారు. ఈ 15 రోజులు మనం ఒంగోలు నగరంలో ఎక్కువ మంది పేదలకి, విద్యార్థులకి అన్ని చోట్ల సదస్సులు పెట్టి నేత్రదాన వివరించాల్సిన అవసరం ఉంది. ఈ పాటికే నాగేశ్వరరావు గారితో కలిసి అవయదానం నేత్రదానం గురించి ఒంగోలు నగరంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దీన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ మన ర్యాలీ ద్వారా ఎక్కువ మంది ప్రజానీకానికి తెలిసే విధంగా మనం ఈ ర్యాలీని నిర్వహించవలసిందిగా కోరుతా ఉన్నాం.